వరుసగా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియాకు రీసెంట్‌గా ఇంగ్లాండ్ గడ్డపై ఊహించని పెద్ద షాక్ తగిలింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా జట్టు ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్‌ను 0-4తో పూర్తిగా చేజార్చుకుంది. ఆ ఘోర పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మన మెన్ ఇన్ బ్లూ ఇప్పుడు వన్డే సమరానికి రెడీ అయింది. మంగళవారం బర్మింగ్‌హామ్ వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు జరగబోయే తొలి వన్డేతో ఈ 3 మ్యాచ్ల వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది. ఈ 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కేవలం ఒక నార్మల్ సిరీస్ మాత్రమే కాదు. రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్‌లో భాగంగా ఇరు జట్లకు అత్యంత కీలకం. ఈ సిరీస్‌ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో 2 టీమ్స్ కూడా బరిలోకి దిగుతున్నాయి. ఇక రీసెంట్‌గా టీ20 సిరీస్‌లో మన యంగ్ టీమ్ కాస్త తడబడినా వన్డే ఫార్మాట్ విషయానికొస్తే కథ వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే టీమిండియా వన్డే జట్టులోకి సీనియర్ ప్లేయర్స్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్ మరియు కుల్దీప్ యాదవ్ మళ్లీ తిరిగి వచ్చారు. వీరి రీ ఎంట్రీతో మన వన్డే టీం ఇప్పుడు కొండంత బలంతో ఎంతో సాలిడ్‌గా కనిపిస్తుంది. ఇక రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరూ కలిసి ఆడటం ఈ సిరీస్‌కు బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలవబోతుంది. ఎందుకంటే బహుశా వీళ్ళిద్దరికీ ఇంగ్లాండ్‌లో ఇదే లాస్ట్ సిరీస్ కావచ్చేమో. ఇక గాయాలతో లాస్ట్ మినిట్‌లో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తిలు దూరం కాగా వారి స్థానంలో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్‌లకు అవకాశం దక్కింది. ఇక ఇంగ్లాండ్ అయితే తమ టీ20 ప్లేయింగ్ 11 నుండి కేవలం 2 మార్పులు మాత్రమే చేసేలా కనిపిస్తుంది. బెన్ డకెట్, జోయ్ రూట్ మళ్లీ ఓడీ సెటప్‌లోకి తిరిగి వస్తున్నారు. ఫిల్ సాల్ట్ ప్లేస్‌లో బెన్ డకెట్, అలాగే టామ్ బాంటన్ ప్లేస్‌లో జోయ్ రూట్ టీంలోకి రానున్నారు. ఇక ఇండియా అండ్ ఇంగ్లాండ్ మధ్య వన్డేల్లో హెడ్ టు హెడ్ స్టాట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఈ 2 జట్ల మధ్య 110 మ్యాచ్లు జరిగింది. అందులో టీమిండియా 61 మ్యాచ్లు గెలిచింది. అండ్ ఇంగ్లాండ్ 44 మ్యాచ్లు గెలిచింది. ఇక 3 మ్యాచ్లు ఫలితం తేలకపోగా 2 మ్యాచ్లు టైగా ముగిసింది. ఇక ఇరు జట్ల మధ్య లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ ఒకసారి చూసుకున్నట్లయితే టీమిండియా లాస్ట్ 5 మ్యాచెస్‌లో 3 మ్యాచ్లు గెలిచింది. అండ్ ఇంగ్లాండ్ లాస్ట్ 5 మ్యాచెస్‌లో 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. ఇక ఎడ్జ్‌బాస్టన్ పిచ్ విషయానికొస్తే స్టార్టింగ్‌లో కొత్త బంతితో పేసర్లకి మంచి హెల్ప్ దొరుకుతుంది. ఆ తర్వాత మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ ఫ్లాట్ అయిపోయి బ్యాటింగ్‌కి సూపర్‌గా సపోర్ట్ చేస్తుంది. అందుకే ఇక్కడ మొదటి 10 ఓవర్లు చాలా క్రూషియల్. అలాగే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇక వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే ఎలాంటి వర్షం అంతరాయం లేకుండా మంచి హాట్‌గా ఉండబోతుంది. ఇక ఇంగ్లాండ్‌తో మొదటి వన్డేకు టీమిండియా ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఆడతారు. రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్‌లోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్‌గా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. 3 మ్యాచ్ల్లో 143 రన్స్ కొట్టాడు. ఇందులో థర్డ్ వన్డేలో చేసిన కీలకమైన 79 రన్స్ కూడా ఉంది. ఫీల్డింగ్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ జరగబోయే ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో రోహిత్ శర్మకు మైండ్ బ్లోయింగ్ రికార్డ్ అయితే ఉంది. ఇక్కడ విజిటింగ్ ప్లేయర్స్ అందరిలోకి రోహిత్ శర్మనే లీడింగ్ రన్ స్కోరర్. ఇక్కడ ఆడిన 6 ఇన్నింగ్స్‌లోనే ఏకంగా 89.40 లీడింగ్ యావరేజ్‌తో 90.30 స్ట్రైక్ రేట్‌తో 447 రన్స్ చేశాడు. ఈ వేదికపై రోహిత్ శర్మ 3 సెంచరీలు కూడా చేశాడు. అందులో 2 సెంచరీలు 2019 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ అండ్ బంగ్లాదేశ్‌పై చేసినవే కావడం విశేషం. ఇక మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ సబ్లైమ్ ఫామ్‌లో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కేవలం 2 ఇన్నింగ్స్‌లోనే ఏకంగా 238 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను అందుకున్నాడు. ఇక నెంబర్ 3లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ మిస్ అయిన కింగ్ కోహ్లీ ఇప్పుడు వన్డేలో తన ఫేవరెట్ నెంబర్ 3 పొజిషన్‌లోకి గ్రాండ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ లాగే ఎడ్జ్‌బాస్టన్ గ్రౌండ్‌లో కోహ్లీకి కూడా అరాచకమైన రికార్డుంది. ఇక్కడ ఆడిన 7 వన్డే ఇన్నింగ్స్‌లో ఏకంగా 111.66 లీడింగ్ యావరేజ్‌తో 107.02 స్ట్రైక్ రేట్‌తో 335 రన్స్ చేశాడు. ఇక ఐపీఎల్ 2026లో అయితే 16 మ్యాచ్లు ఆడి 165 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 675 రన్స్ స్కోర్ చేశాడు. నెక్స్ట్ నెంబర్ 4లో మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్ల్లో 58 రన్స్ మాత్రమే చేసి కాస్త ఇబ్బంది పడినట్టు కనిపించినా రీసెంట్‌గా టీ20 ఇంటర్నేషనల్‌లో 200 పైగా రన్స్ కొట్టి ఫుల్ టచ్‌లోకి వచ్చాడు. ఇండియా మిడిల్ ఆర్డర్‌లలో శ్రేయస్ అయ్యర్ కీలకంగా మారనున్నాడు. ఇక నెంబర్ 5లో వికెట్ కీపర్ అండ్ ఫినిషర్‌గా కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకోగల డైనమిక్ ప్లేయర్ కేఎల్ రాహుల్. వన్డేల్లో నెంబర్ 5 స్పాట్‌ను అతను పూర్తిగా ఓన్ చేసుకున్నాడు. మ్యాచ్‌లను అద్భుతంగా ఫినిష్ చేసే కేఎల్ రాహుల్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మొదటి వన్డేల్లో కేవలం 19 బాల్స్‌లోనే 39 రన్స్ చేసి తన పవర్ ఏంటో చూపించాడు. ఇక నెంబర్ 6లో పేస్ ఆల్రౌండర్‌గా శివమ్ దుబే ఆడనున్నాడు. గాయంతో సిరీస్‌కు దూరమైన నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్‌లో శివమ్ దుబేను రీప్లేస్‌మెంట్‌గా తీసుకున్నారు. టీ20 ఇంటర్నేషనల్‌లో రెగ్యులర్ మెంబర్ అయినప్పటికీ వన్డేల్లో దుబే ఇంకా తన ముద్ర వేయాల్సి ఉంది. వన్డే టీంలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి మరియు టీంని గెలిపించడానికి శివమ్ దుబేకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా స్పిన్నర్‌ని కావాలనుకుంటే శివమ్ దుబే స్థానంలో రవి బిష్ణోయి లేదంటే వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. నెక్స్ట్ నెంబర్ 7లో స్పిన్ ఆల్రౌండర్‌గా అక్షర్ పటేల్ ఆడనున్నాడు. అక్టోబర్ 2025లో ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత అక్షర్ పటేల్ మళ్లీ ఇప్పుడే 50 ఓవర్ల ఫార్మాట్‌లోకి కమ్‌బ్యాక్ ఇస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడంతో పాటు లోయర్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎబిలిటీస్
టీంకి చాలా క్రూషియల్గా మారనున్నాయి. నెక్స్ట్ నెంబర్ 8లో పేసర్గా గుర్నూర్బార్ ఆడనున్నాడు. హర్షిత్ రాణా అందుబాటులో లేకపోవడంతో గుర్నూర్బార్ నెంబర్ 8 స్పాట్లో థర్డ్ పేసర్గా ఆడనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో 7 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఇంగ్లాండ్ పిచ్లపై ఇతని పేస్ మరియు బౌన్స్ ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి మెయిన్ వెపన్గా మారనుంది. నెక్స్ట్ నెంబర్ 9లో చైనా మ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో ఒకే ఒక్క వన్డే ఆడి వికెట్లేమీ తీయకపోయినా చాలా ఎకనామికల్ బౌలింగ్ చేశాడు. ఇంగ్లాండ్ సిరీస్లో కుల్దీప్ యాదవ్ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నెంబర్ 10లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ ఆడనున్నాడు. కొత్త బంతితో స్వింగ్ చేస్తూ డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంతో హర్షదీప్ సింగ్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఇక నెంబర్ 11లో యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఆడనున్నాడు. చివరిసారిగా నవంబర్ 2023లో వన్డే మ్యాచ్ ఆడిన బుమ్రా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వన్డే ఫార్మాట్లోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటి వరకు కేవలం టీ20లు, టెస్టులు మాత్రమే ఆడిన బుమ్రా 2027 వన్డే వరల్డ్ కప్ ప్రిపరేషన్లో భాగంగా తిరిగి రావడం టీమిండియా బౌలింగ్కు కొండంత బలం. ఇక ఈ మ్యాచ్లను టీవీల్లో లైవ్లో చూడాలనుకుంటే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్లో లైవ్లో టెలికాస్ట్ అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్లో, ల్యాప్టాప్లో లేదా స్మార్ట్ టీవీలో డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా మ్యాచ్లు చూడాలనుకుంటే జియో హాట్స్టార్ యాప్లో ఈ 3 వన్డే మ్యాచ్లు లైవ్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక టీ20లో దెబ్బతిన్న టీమిండియా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ రాకతో వన్డే సిరీస్ కొట్టి పగ తీర్చుకుంటుందో లేదో చూడాలి మరి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ టీమ్ కాంబినేషన్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి.